కాకినాడ రిజర్వ్ పోలీసులు యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రెసిడెంట్ భుజంగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. సంఘ కాపరి చంద్రపాల్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. తొలుత చర్చ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. రూమ్స్ ను ఏఆర్ఆర్ఐ సత్యనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సంఘ పెద్దలు ఈశ్వరరావు, రమేష్, లక్ష్మి, జాన్ కుమార్, సువర్ణరాజు, రాంబాబు, ప్రకాష్లు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, ఎస్పీ అప్పారావు, శ్రీనివాసరావు, వెంకటాప్పారావు, సత్యమూర్తి, మాజీ కార్పొరేటర్ కొరుమిల్లి బాలప్రసాద్, పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. మన పోలీస్ చర్చ్ మన టౌన్ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చక్కగా డెవలప్ అవడానికి పూర్తి స్థాయిలో సహకరించారు. అలాగే మన చర్చి కాకినాడలో ఉన్న మిగతా చర్చిలన్నిటికీ కూడా ఆదర్శంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మా మీద ఉండాలని, జగన్ గారి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. గతంలో 2019లో మీరందరూ కూడా ప్రార్థన చేస్తేనే నేను కానీ జగన్ గారు గెలిచాం. మీ ప్రార్థన బలంతో మీ ఈరోజు ఎమ్మెల్యేలు అయినా, జగన్ గారు ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదాలు, మీ ప్రార్థనలు జగన్ గారి మీద మెండుగా ఉండాలని, రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా జగన్ గారికి కోసం, నా కోసం ప్రార్థన చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మాండమైన చర్చిలో ఇంత పీస్ఫుల్ చర్చ్ కాకినాడలో ఎక్కడ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆ చర్చ్ లోపల కూర్చుంటే తప్పట్లో కొట్టండి. ఆ చర్చ్ లోపల కూర్చుంటే బ్రహ్మాండమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అంత మంచి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన వాళ్ళు. అది చెప్తాను కదా. కనుక మీ అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకసారి మీకు అందరికి కూడా మనందరం జగన్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మీ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఆయన కూడా ఈరోజు పులివెందుల్లో ఆయన సొంత గ్రామంలో క్రిస్మస్ సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. కనుక జగన్ గారిని గెలిపించిన మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ